అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళ. మొన్న మన భారతదేశం పైన ఉగ్రవాదుల దాడి గురించి మనందరికీ తెలిసిన విషయమే. అది చాలా బాధాకరం కూడా. ఆ సంఘటనపై నా మనసులో కలిగిన ఒక చిన్న మాటని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మనిషిని చంపడం అనేది సనాతన ధర్మంలో చాలా పెద్ద నేరం. అది కూడా హత్య చేయడం ఇంకా పెద్ద నేరం. అదంతా భగవంతుడు తీసుకోవాల్సిన నిర్ణయం, భగవంతుడికి సంబంధించింది. అలాగే క్రైస్తవుల్లో నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, ఒక మనిషిని చంపడం చాలా నేరం అని చెప్పి. అది ఎవరైనా ఏ సందర్భంలో అయినా ఒక మనిషిని చంపడం చాలా పాపం, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళినట్టే అని ఉంటుంది. అదే ఖురాన్లో కూడా ఒక మనిషిని చంపడం చాలా తప్పు, మా భగవంతుడికి చాలా కోపం కూడా వస్తుంది. అలాంటి వాళ్ళని ఖురాన్ చదివే అర్హత కూడా ఉండదు, మనిషిని చంపే క్రూరత్వం మనసులో ఉంటే అని చెప్పి ఖురాన్లో కూడా ఉంటుంది. చాలా మంది అనుకుంటున్నారు మన భారతదేశంలో ముస్లిమ్స్ని మనం వ్యతిరేకిస్తున్నామని. మీ అందరికీ ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. ముస్లిమ్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన భారతదేశం ముస్లిం అందరికీ తెలుసు. సో పాకిస్తాన్ ముస్లిమ్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. నమాజ్ అనేది ఒక సంస్కృతం. ఆ వర్డ్ అనేది ఒక సంస్కృతం. నమా అంటే మనం శిరస్సు వంచడం, ఇజం అంటే ఈశ్వరుడి దగ్గర. నమాజ్ అంటే అర్థం అది. మీకు ఇది తెలిసుంటే ఇంత క్రూరత్వంగా పనిచేసేవాళ్ళు కాదు. మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి పాకిస్తాన్ ముస్లిమ్స్కి ఉన్న తేడా ఇది. మనం ఇదంతా తెలుసుకోవాలి. మన మతం ఏదైనా కానీ మన భగవంతుడు మనకి తెలియజేస్తుంది ఒకటే, ఒకళ్ళు ప్రాణాలు తీయడం చాలా పెద్ద నేరం అని చెప్పి. మతం కన్నా దేశం చాలా గొప్పది. మన దేశం వరకు వచ్చేసరికి మన దగ్గర ఉన్న భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, మనకి ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేశం వరకు వచ్చేసరికి మనమంతా ఐక్యమత్యంతో ఉండాలి. మన ప్రధాని మంత్రి గారి దగ్గర నుంచి మన రాష్ట్ర నాయకులందరూ కూడా వాళ్ళు చేసే ప్రయత్నంలో మనం కూడా ఒక భాగస్వాములయ్యి వాళ్ళకి సహకరిద్దాం. ఇలాంటి ఉగ్రవాదుల్ని తరిమి కొట్టే దిశలో మనందరం కూడా పాలు పంచుకుందాం. మన దేశం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు. అది ఒక్కటి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. జై హింద్.